ఏదైనా మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి చేయాలని చెప్పేసి వెళ్ళట్లేదు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ ఏం చేస్తుంది, మనకి 370 సీట్ల కంటే ఎక్కువ వస్తే మేము రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామంటారు. మన మన దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలోనే ఇప్పటి వరకు తక్కువ చదువుకున్న వాటిలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారు. తక్కువ చదువుకున్న ప్రధానమంత్రి, ఫస్ట్ ప్రధానమంత్రి. అలాంటి వాళ్ళని మన ప్రధానమంత్రులకు చేస్తే ఏమవుతుందంటే ఈ మత కలహాలను పెట్టేసి వీళ్ళు వాళ్ళ లబ్ధి కోసమే కంపల్సరీగా ఈ మత కలహాలు పెట్టేసి ఓట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే చదువుకున్న వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళ సొంత నిర్ణయాలతో లేబర్ అనే వాళ్ళు అంటే మామూలుగా చదువుకోకుండా కూలి పనులు చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చో లేకపోతే మతాలని రెచ్చగొట్టో ఓట్ బ్యాంక్ అని తీసుకొని వాళ్ళు ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. అందుకోసం ముస్లింలని టార్గెట్ చేసి, ముస్లింలని కాదు బీసీ వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వీళ్ళలో రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి తీసి వాళ్ళకి ఇస్తాం అన్నా కానీ ఉన్నది కాకుండా వాళ్ళని ఇంకా ఎలాగ జాబులు ఇవ్వాలి, ఆ జాబులు ఇస్తే రిజర్వేషన్ కూడా అవసరం లేదు. నిరుద్యోగ వృద్ధిని కల్పించి జాబ్ మనకి లాస్ట్ టైం దగ్గర 2,50,000 జాబులు ఇస్తామని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అలాగే 2 కోట్ల దాకా జాబులు ఇస్తామని చెప్పేసి ప్రధాని అన్నాడు. కానీ జాబులు ఇవ్వకుండా ఈ మత కళాలు పెట్టి వీళ్ళకి జాబులు లేకుండానే వీళ్ళకి గొడవలు పెట్టేసి వాళ్ళ లబ్ధిని ఇచ్చేసుకుంటున్నారు. అందుకని చెప్పేసి కంపల్సరీగా ఏ వర్గంలో అయినా సరే మనం చదువుకున్న వాళ్ళని బయటికి రావాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలి. చదువుకున్న వాళ్ళు ఉంటే ఇలాంటి మత కలహాలు అనేవి రావు. ఎందుకంటే మన 1947 నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఎవరం కూడా గొడవలు పడింది లేదు. మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఉద్దేశాలే లేవు ఎవరికి. అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నాం, కలిసి ఉండాలి, అందరూ అభివృద్ధి చేయాలని ఇదితో ముందుకు రావాలి. అలాంటప్పుడు చదువుకున్న కంపల్సరీగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఏ పదవి అయినా సరే కంపల్సరీగా డిగ్రీ క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే కంపల్సరీగా పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన చైతన్య వేదిక నుంచి మేము కనీసం ఒక ముగ్గురు ఇప్పుడు ఇండిపెండెంట్గా వస్తాం. మన రజాక్ భాయ్ గారు మన ఎంపీగా నిలబడుతున్నాం మన పార్లమెంట్కి. అలాగే నేను సత్తెనపల్లి నుంచి ఇంకోళ్ళు కూడా వస్తున్నారు, ఇంకా కన్ఫర్మ్ లేదు. అది వాళ్ళు కూడా చదువుకున్న పర్సనే, క్వాలిఫైడ్ పర్సన్, గ్రాడ్యుయేట్ పర్సన్స్, ఇలా చాలామంది బయటికి రావాలి. బయటికి వచ్చేసి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటాం. కంపల్సరీగా మా వంతు మేము సహాయం చేస్తాం. మా వంతు మేము పేదలకి కంపల్సరీగా ఇలాంటి వాటిలో దోహదపడతామని చెప్పేసి వాళ్ళ కోసం కృషి చేస్తామని చెప్పేసి అలాగే మన పార్లమెంట్ కానీ మన నియోజకవర్గానికి కానీ ప్రతి దాంట్లో మా వంతు మేము కృషి చేసి ప్రతి పేద కుటుంబానికి చదువులు కానీ తర్వాత నిరుద్యోగంలో కానీ తర్వాత ప్రతి విషయంలో మేము ముందుకు నిలబడతామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.